నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు భీమవరంలో ఘనంగా తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవ సంబరాలు. జెండాలను ఎగురవేసిన మంత్రి డాక్టర్ నిమ్మల, పోలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. తణుకు నియోజకవర్గంలో ఘనంగా తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. వాడవాడలా పచ్చ జెండాలను ఎగురవేసిన నాయకులు. సీనియర్లను సన్మానించి ముస్లింలకు రంజాన్ కానుకలు అందజేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. 25 ఏళ్ల తణుకు మున్సిపల్ సేవా అనుబంధాన్ని పంచుకున్న మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముల్లపూడి రేణుక, నాటి కౌన్సిలర్లకు ఘన సత్కారం. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు. ప్రజా సర్వీసులపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. రాజమండ్రిలో ప్రజలకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, వెల్లడించిన నెడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. బడుగు బలహీన వర్గాలకు పెన్నిధిగా నిలిచిన అన్నా ఎన్టీఆర్, రావులపాలెంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. దొంగతనాల నేరాలపై 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన అమలాపురం రూరల్ పోలీసులు, వెల్లడించిన డీఎస్పీ ప్రసాద్. జంగారెడ్డిగూడెం పట్టణాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేస్తా, హామీ ఇచ్చిన రాష్ట్ర మంత్రి కందుల. విద్యుత్ దీపాలతో అలంకరించిన ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయం, దేదీప్యమానంగా వెలుగొందిన స్వామి ప్రాంగణం. గ్రామస్థాయి నాయకులు రాష్ట్ర నేతలుగా ఎదిగి పోలిట్ బ్యూరోలకి అడుగు పెట్టాలని రాష్ట్ర జనవరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. యువతకు రెక్కలు వచ్చి రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సీనియర్లు, జూనియర్లకు సమప్రాధాన్యం ఇస్తారన్నారు. తెలుగు జాతికి పెద్ద పండుగ ఏదైనా ఉంది అని అంటే అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా ఉండేవో మనందరికీ తెలుసు. రాజకీయం అంటే ఒక ఫ్యాక్షనిస్టులు, ఒక ఇండస్ట్రియలిస్టులు, ఒక క్యాపిటలిస్టులు, ఒక భూస్వాములు ఉన్నటువంటి స్థితిలో ఆ రోజు సామాన్యుడికే రాజకీయం తెలియజెప్పిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు సంక్షేమం మాట ప్రతి ఒక్కరి నోట వినిపిస్తూ ఉంది. కానీ ఈ సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు భారతదేశానికే పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ. ఏదైతే మరి ఆ రోజు మరి కిలోకి 2 రూపాయల బియ్యం కానీ, మున్సిపల్ కర్ణ వ్యవస్థ రద్దు కానీ, మరి మండల వ్యవస్థను ఏర్పాటు చేయడం కానీ, మహిళలకు సమానంగా ఆస్తి హక్కు మరి మగవాళ్లతో పాటు సమానంగా ఇవ్వడం కానీ, పక్కా ఇల్లు అంటే ఏదో 10 తాటాకులు 4 బొంగులు కాదని మరి సిమెంట్తో ఒక ఇల్లు నిర్మాణం చేసి పక్కా ఇల్లు ఇవ్వడం కానీ, పెన్షన్ అంటే ఏదో ఉద్యోగస్తులకు కాదు, ఎవరైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో 35 రూపాయలతో పెన్షన్ ఈ యొక్క రాష్ట్రంలో ప్రారంభించడం కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీతోటి. వీటన్నిటికీ మించి బీసీలు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, యలమంచలి, పోడూరి, పాలకొల్లు రూరల్ మండలాల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఒక మహానీయుడు విజన్ తెలుగుదేశం పార్టీ అని ఈ పార్టీ రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని ఈ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. ఆదర్శం కోసం పుట్టిన పార్టీ తమదని పేర్కొన్నారు. తెలుగువారు ఉన్నంత వరకు పార్టీ ఉంటుందన్నారు. 43 ఏళ్లు ఎన్నో సంక్షోభాలు వచ్చాయి, వాటిని అవకాశంగా తీసుకుని విజయాలు సాధిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం ఎంపీపీ వీరవల్లి దుర్గభవాని, వీరవల్లి చంద్రశేఖర్, గంటా త్రిమూర్తులు, మద్దుల రాములు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు టీడీపీ జెండాను ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి మాట్లాడారు. అన్న ఎన్టీఆర్ ఈ పార్టీని పెట్టిన 9 నెలల్లోనే అధికారం దక్కించుకోవడం జరిగిందన్నారు. ఢిల్లీ పాలకుల నుండి విముక్తి, పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఈ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధికి, తెలుగువారి సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నారని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న 50 మంది నాయకులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి జత్తుగ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఉప్పులూరి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆ రోజు ప్రతి వ్యక్తికి అందుబాటులో ఏ విధంగా ఉండాలి, చట్టాలు ఏ విధంగా సవరణ చేయాలి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు అతి తక్కువ కాలంలోనే పార్టీ స్థాపించినటువంటి తక్కువ సమయంలో 8 నెలల సుమారుగా ముఖ్యమంత్రి అయినటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించిన పార్టీని, ఆయన ఏదైతే విజన్, ఆ రోజు ఉన్నటువంటి ఆలోచనలు, పేదవారికి ఏమైతే అవసరం ఉన్నాయో, ₹2 కేజీ బియ్యం కానీ, మహిళలకు 50% రిజర్వేషన్ కానీ, అదేవిధంగా వెనుకబడిన తరగతి వారందరికీ కూడా రాజకీయాల్లో ముందరికి వెళ్ళడానికి స్థాపించినటువంటి పార్టీగా ముందరికి తీసుకెళ్లిన వ్యక్తి మన రామారావు గారు. ఆయన మధ్య తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తణుకు ప్రాంతంలో ఈ పార్టీ శ్రేణులు శనివారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోనూ గ్రామాల్లోనూ పార్టీ పతాకాలను ఎగరవేసి వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గతమెంతో ఘనకీర్తి ఉన్న తెలుగుదేశం వ్యవస్థాపక రోజులను అప్పటి నాయకులు, కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు 43 సంవత్సరాలు వెనక్కి వెళితే ఆనాడు అది ఒక ఉత్తుంగ తరంగం, ఒక చైతన్య రథం, ఆవిర్భావం ఒక సంచలనం, అధ్యక్షుడు అన్న ఎన్టీఆర్ మహాసంచలనం, తొలి విజయం మరింత సంచలనం. రాష్ట్రంలో ఎన్టీ రామారావు నాయకత్వంలో తెలుగుదేశం ఏర్పడి నేటికి 43 సంవత్సరాలైంది. 23 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక విజయాలు సాధించింది. పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అన్ని చోట్ల కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ కార్యాలయంలో తెలుగుదేశం జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం మోస్ట్ సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు, పార్టీ సీనియర్ నాయకులు పచ్చిపాల కృష్ణమూర్తి, ఒమ్మి రాంబాబు, పంపన పద్మారావు, దంపనబోయిన శేషగిరి, తాతపూడి మారుతిరావు, నల్ల భాస్కర్రావు, తమరాపు సత్యనారాయణలు శాలువాలతో ఘనంగా సత్కరించారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజు 44వ తెలుగుదేశం పార్టీ అడుగుపెట్టడం. 44 సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలుగువారిని ఏ విధంగా అవమానాలకు గురి చేస్తుందో దాని నుంచి ఒక ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి అప్పటి వరకు ఉన్నటువంటి పెత్తందారీ వ్యవస్థల్ని ఈ రోజు అధిగమించి తెలుగుదేశం పార్టీ ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అనేక సంస్కరణలకి నాంది పలికినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అభివృద్ధి, సంక్షేమం అంటే తెలుగుదేశం పార్టీ. మహిళలకి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా వివిధ పథకాల ద్వారా మహిళలకి రాజ్యాధికారాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు నాడు ఎన్టీఆర్ గారు, నేడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా ఆ రోజు ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాల పార్టీగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్ది అదే వరవడి కొనసాగిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా
బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఎప్పుడు ఉన్నా సరే ఒక విజన్ 2020 కానీ ఈరోజు విజన్ 2047 కానీ ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమైంది అనేది స్పష్టమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలుగా నిరంతరాయంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాడుతుందంటే దానికి కారణం ఈరోజు కార్యకర్తలు అనేది వాస్తవం. వారికి అన్ని విధాలుగాను కూడా తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అండగా ఉండే విధంగా కార్యకర్తే అధినేత అనే నినాదంతో ఈరోజు కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పటిష్టతకి కృషి చేస్తూ ఈ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుగాటుగా మలిచినటువంటి వ్యక్తులు స్వర్గీయ ముల్లపూడి హరిచంద్రప్రసాద్ గారు, బోలబుల్ రామయ్య గారు, వైటీ రాజా గారు, అలాగే ముల్లపూడి కృష్ణారావు గారు, అదేవిధంగా అనేక మంది నాయకులు, కార్యకర్తలు వారందరికీ కూడా ఈరోజు మరొకసారి కీర్తిశేషులైనటువంటి వారిని వారి సేవలను స్మరించుకుంటూ అదేవిధంగా ఈరోజు ఎవరైతే గత 43 సంవత్సరాలుగా పార్టీకి వెనుదనగా నిలిచినటువంటి నాయకులకి కార్యకర్తలకి కూడా మరొకసారి ధన్యవాదాలు. కాగా పట్టణంలోని మిగిలిన ప్రాంతాల్లో మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, పరిమి వెంకన్నబాబు, మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణలు పచ్చ జెండాలు ఎగరవేసి ఎన్టీఆర్ కు చంద్రబాబుకు జయజయలు పలికారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అందరూ ఫోటోలు దగ్గరికి వస్తున్నారు, కొంచెం ఫోటో తీసుకోండి బాబు. లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. అనంతరం రంజాన్ పర్వదినం సందర్భంగా ఆర్మిల్ రాధాకృష్ణ తన సొంత నిధులతో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమాల్లో చేనేత డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి, మాజీ కౌన్సిలర్లు సప్పా రాజు, కీర్తి శివప్రసాద్, గండి వరలక్ష్మి, నాయకులు పెంటపాటి రంగారావు, చింతలపూడి సన్యాసరావు, గండి రామకృష్ణ, కొత్తలంక సుబ్రహ్మణ్యం, ఎస్కే బాజీ, షేక్ సురాసాహెబ్, జహంగీర్ భాషాలు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తూర్పు విప్పరు గ్రామంలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించి ఈ పార్టీ అందిస్తున్న సేవలను వివరించి జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు, నాయకులు జిడ్డు నరసింహమూర్తి, వల్లకోటి నాగరాజు, కర్రి సూర్యనారాయణలు పాల్గొన్నారు. తెలుగుదేశం ఇలా జరగమ్మా ఒకసారి. తణుకు మున్సిపల్ తొలి మహిళా చైర్పర్సన్ గా డాక్టర్ ముల్లపూడి రేణుక పదవి బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లైన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఆమె గృహంలోనే శనివారం అత్యంత వైభవంగా నిర్వహించి గత స్మృతులను నెమరవేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రేణుక 5 ఏళ్ల పదవి కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను టీసీఎన్ అందిస్తోంది. 4 దశాబ్దాలుగా తణుకు పట్టణం నిరంతరాయంగా అభివృద్ధి చెందింది. ఈ సోపానాల మీద డాక్టర్ ముల్లపూడి రేణుక చేసిన అభివృద్ధి
జనంలో చిరస్థాయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో 2000 సంవత్సరం మార్చి 29న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్గా గెలుపొంది డాక్టర్ రేణుక సారథ్యం వహించారు. అభివృద్ధి సూచనలకు చెందిన 25 అంశాలలో నాటి జిల్లాలో అత్యధిక మార్కులు సాధించి తణుకు పురపాలక సంఘాన్ని ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడంలో ఆమె విశేషంగా శ్రమించారు. సంపూర్ణ అక్షరాస్యత సాధనలోనూ తణుకును సుందర నందన వనంగా రూపొందించడంలోనూ డాక్టర్ రేణుక హయాంలో జరిగిన కృషి మరవరాని అంశాలుగా ప్రజల మనసుల్లో నమోదయ్యాయి. ముఖ్యంగా తణుకు పట్టణాన్ని ఆహ్లాదకరంగా సుందరంగా ఉంచడానికి డాక్టర్ రేణుక కృషి చేశారు. సుమారు 3 ఎకరాల విస్తీర్ణం గల మహాలక్ష్మి చెరువు ఇప్పుడు పట్టణంలో సర్వాంగ సుందరంగా ఆబాల గోపాలని ఆకర్షించే కేంద్రంగా రూపొందించారు. 60 లక్షల రూపాయలతో పార్క్ బోర్డు క్లబ్గా దీనిని రూపొందించారు. తెలుగు తల్లి విగ్రహం, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాలు అదనపు ఆకర్షణగా ఉన్నాయి. పిల్లలను ఆకర్షించడానికి అన్ని హంగులు సమకూర్చారు. పెద్దలందరికీ అనువుగా ఈ పార్కును తీర్చిదిద్దారు. కాసేపు సరదాగా పిల్లలతో గడపడానికి, ప్రశాంతంగా గాలి పీల్చుకోవడానికి పార్కు లేని కొరతను తీర్చారు. కాగా పచ్చదనం, పరిశుభ్రత కింద పట్టణంలోని 32వ వార్డులో ఒక పార్కును అభివృద్ధి చేశారు. గోస్తని, గట్ల మీద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ట్రాఫిక్ ఐలాండ్లను అభివృద్ధి పరిచారు. అన్నిటికీ మించి అనేక వార్డుల్లో మొక్కల పెంపకం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొక్కుబడిగా మొక్కలు నాటడంతో సరిపెట్టుకోకుండా గార్డులు సేకరించి వార్డుల వారీగా వీలున్న చోట్ల ప్రత్యేక రకాల మొక్కలను ఎంపిక చేసి వాటికి నీటి సదుపాయం కల్పించి పెంచడానికి కృషి చేశారు. పట్టణంలోని రాష్ట్రపతి రోడ్డు ప్రాథమిక విస్తరణ జరిగిన తర్వాత 20 లక్షల రూపాయలతో సెంటర్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ఈ పట్టణానికి నగరాల అందాన్ని కల్పించింది. ఈ కాలంలో 45 కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, పాఠశాల భవనాలు తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలను డాక్టర్ రేణుక ఆధ్వర్యంలో నిర్వహించారు. జాతీయ మురికివాడల అభివృద్ధి పథకంలో భాగంగా 55,50,000 రూపాయలతో 21 రోడ్లు, డ్రైన్లు నిర్మించారు. పట్టణ పరిసరాల అభివృద్ధి పథకం కింద 2,50,000 రూపాయలతో 2 రోడ్లు నిర్మించారు. 38,93,000 రూపాయలతో 4 పాఠశాల భవనాలు నిర్మించారు. ఏలూరు ఎంపీ బోళ్ల బులిరామయ్య తన ఎంపీ నిధుల నుంచి మంజూరు చేసిన 51,71,000 రూపాయలతో 30 రోడ్లను నిర్మించారు. జన్మభూమి నిధుల ద్వారా మంజూరైన 9 లక్షల రూపాయలతో 6 రోడ్లు నిర్మించారు. 23 లక్షల రూపాయలతో ఈ సేవా కేంద్రాన్ని నిర్మించారు. స్వర్ణ జయంతి, షహారీ రోజ్గార్ యోజన పథకం కింద 4 లక్షల రూపాయలతో 1 రోడ్డు నిర్మించారు. శాసనసభ్యులు వైటీ రాజా సహకారంతో పెరవలి రోడ్లో 40 లక్షలతో లారీ స్టాండ్ను నిర్మించారు. 1,50,00,000తో మున్సిపల్ ఆడిటోరియం వద్ద షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మించారు. ఇంకా అనేక సిమెంట్ రోడ్లు, డ్రైన్లను నిర్మించారు. అలాగే 25% శానిటేషన్ ప్రైవేటీకరణతో పాటు పౌర సేవా కేంద్రాలు, సిటిజన్ చార్టర్లు ఏర్పాటు చేశారు. ఆరోగ్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇలా అన్ని రంగాలను అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చేయడంతో రేణుక పాలనా కాలం ప్రజలు నేటికీ గుర్తుంచుకున్నారు. ఈమె చైర్పర్సన్ గా, డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ వైస్ చైర్మన్ గా, మిగిలిన వార్డు కౌన్సిలర్లు కలిసి చేసిన సమిష్టి కృషికి మంచి ఫలితాలు వచ్చాయి. ఫలితంగా మిగిలిన పట్టణాల కన్నా మంచి పట్టణంగా తణుకుకు పేరొచ్చింది. ఈ సందర్భంగా డాక్టర్ ముల్లపూడి హరిబాబు, డాక్టర్ ముల్లపూడి రేణుక దంపతులు, నాటి సహచరుల వైస్ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, అప్పటి వార్డు కౌన్సిలర్లు సౌదుల అజ్ఞావతి, బసవ రామకృష్ణ, మెల్ల అనంతలక్ష్మి, కంబంపాటి కాశీపతి, తమరాపు పల్లపురావు, తమరాపు రమణమ్మ, కొండేపాటి సుచరిత, గుమ్మల హనుమంతరావు, చిట్టూరి సాయిబాబు, పరిమి వెంకన్నబాబు, మద్దెనపూడి శ్రీదేవి, గమని పద్మావతి, ఊదా సత్యనారాయణ, డాక్టర్ ఓఎస్ రమణి, కరి గంగాధర అప్పారావు, కానుకలను విద్యాలంకార్, సనపల రమణ భాస్కర్రావు, మారిశెట్టి శేషగిరిరావు, కోఆప్షన్ సభ్యులు ఎండి సలీం, సానబోయిన నాగరత్నంలను ఘనంగా సన్మానించారు. తొలుత డాక్టర్ రేణుక మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి తాము చేసిన కృషికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ కౌన్సిలర్లు కూడా తమ అనుభూతిని వ్యక్తం చేశారు. నిచ్చండి 22, 24, 29 ముందుగా ఇది చెయ్యాలి అని చెప్పి ఒక సలహా ఇచ్చి దాన్ని ముందుకి తీసుకెళ్లి ఈ రోజు ఇదంతా కూడా ఏర్పాటు చేసినటువంటి హరిబాబు గారికి ముందుగా మరి
అభినందనలు, కృతజ్ఞతలు. ఒక ఇంటి పేరుతోటి మాకు ఇంత గౌరవాన్ని ఇచ్చినటువంటి పెద్దలు హరిశ్చంద్ర ప్రసాద్ గారు, వారు తొలి చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి చివరి వరకు కూడా వారు ప్రతి నిమిషం ఒక సమాజ శ్రేయస్సు కోసం, ఒక పారిశ్రామిక అభివృద్ధే కాదు, దాంతోపాటు ఇక్కడ ప్రతి కుటుంబం యొక్క హృదయాన్ని తాకినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ ప్రాంతంలో అది పెద్దలు హరిశ్చంద్ర ప్రసాద్ గారు. మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దనాన్న గారు, బోల బుల్లిరామయ్య గారు. అలాగే మనందరిలో అంటే అందరి వాడు అనే తణుకులో మనం ఒకరి గురించే చెప్పుకోగలం. వారెవరో మీకు తెలుసు, వైటి రాజా గారు. అంటే అందరినీ చాలా ఒక సోదరులాగా ప్రతి ఒక్కరికి మన రాజాబాబు గారు అనేటువంటి విధంగా మన అందరికీ కూడా ఒక రాజకీయంగా ఒక అవకాశం ఇవ్వటమే కాదు, ఎప్పటికప్పుడు మంచి చెడ్డల్ని కానీ ఒక డైరెక్షన్ వారు చేసే పనిలో కానీ మనం చేసే పనిలో కానీ ప్రతి విషయంలోనూ మనకు ఎంతో తోడుగా ఉన్నటువంటి వైటి రాజా గారు. మరి ఆ ముగ్గురిని కూడా ఈరోజు ఈ విధంగా తలుచుకుంటూ ఒక మంచి సంస్థ, ఒక మెడికల్ ట్రస్ట్ కానీ, ఒక కల్చరల్ ట్రస్ట్ కానీ, మన పాలిటెక్నిక్ కానీ, ఇలాంటి ఎన్నో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడే కాకుండా ప్రతి విషయంలోనూ ఒక తణుకుకి భవిష్యత్తులో ఇవి అవసరం ఉంది అని చెప్పి తాతగారికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటూ ఈరోజు మన తణుకులో అనేక మంచి ప్రాజెక్ట్స్ రావటానికి ఒక స్ఫూర్తిగా ఉన్నటువంటి మా మామగారు అయినటువంటి ముల్లపూడి వెంకటరాయుడు గారు. నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మనిషి ఎంతకాలం ఉన్నారు అని కాదు, వారి తరువాత ఎంతకాలం గుర్తు పెట్టుకుంటున్నారు అనేదే ఆ మనిషి యొక్క గొప్పతనానికి ఒక ప్రామాణికం. ఒక పని ఏదైనా ఒకటి చేశాము అంటే మామూలుగా అంటూ ఉంటారు, విజేతలు ఏమి గొప్ప పనులు చేయరు, చేసే పనిని గొప్పగా చేస్తారు అని. అటువంటి కోవకు చెందిందే మన మున్సిపల్ కౌన్సిల్ మీ అందరూ. కాబట్టి మనం మళ్ళీ ఒకసారి కలవాలి. ఒక 25 సంవత్సరాలు అయినా కూడా బయటకు ఎక్కడికైనా వెళ్తే మీరు ఆ టైంలో ఇక్కడ ఇలా వచ్చారు. ఒక 3 రోజుల క్రితం కూడా సజ్జాపురంలో జాతరకు పిలిస్తే వెళ్ళాం. అక్కడ కూడా నేను వారిని మర్చిపోయాను, పేరు ఏమీ గుర్తులేదు, కానీ వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎక్కడో ఒక లైట్ పొద్దున వచ్చి చెప్తే సాయంత్రం వెళ్ళి వేయించాము అని. ప్రజలకు అత్యంత చేరువలో ఉండేటువంటి పోస్ట్ అది, దాన్ని చేసేటువంటి ఒక అవకాశం మనకు కల్పించారు. ఈ సందర్భంగా ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్స్ కూడా మరి ఈరోజు చాలా బాధగా ఉంది. మనలో అప్పుడు ఉన్న వాళ్ళలో ఒక 10 మంది వరకు ఈ రోజు లేరు భౌతికంగా. ఎందుకంటే ఈ రోజుల్లో కౌన్సిల్ అంటే అసెంబ్లీ స్ఫూర్తి అయిపోయింది. చాలా దగ్గర చూస్తున్నాం, ఒక మున్సిపల్ సమావేశమో ఒక కార్పొరేషన్ సమావేశం అంటే అక్కడ కూడా కుర్చీలు ఎత్తేసుకోవటం, మైకులు ఎరగొట్టుకోవటం, కరిస్తేనే అది సమావేశం, అరవటం మూలంగానే మనకి గుర్తింపు గౌరవం వస్తుంది అనేటువంటి రోజులు ఇప్పుడున్నాయి. కానీ చక్కగా ఒక కౌన్సిల్ని ఎలా నిర్వహించుకోవాలనేటువంటిది పెద్దల యొక్క డైరెక్షన్తో మనం ఆ రోజు చేసాం. ఏ పని చూసినా అందులో మన పాత్ర ఉంది. ఒక క్లీన్ అండ్ గ్రీన్, ఒక పార్క్ అన్నా, ఒక లైటింగ్ అన్నా, ఒక శానిటేషన్ అన్నా, ఒక బెంచ్ మార్క్ సెట్ చేసాం. తర్వాత వారు కూడా మన తర్వాత వచ్చినటువంటి కౌన్సిల్స్ కూడా దాన్ని చక్కగా అదే విధంగా దాన్ని కొనసాగిస్తూ మరింత మెరుగులు దిద్దుతూ ఈరోజు తణుకుకి రాష్ట్ర స్థాయిలో ఒక మంచి గుర్తింపు ప్రత్యేకత వచ్చేటువంటి విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి 2 చైర్మన్లు కూడా మన తరువాత చక్కటి పరిపాలన అంది. తణుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన తెలుగుదేశం నాయకులు కొండేటి శివను ప్రముఖ దళిత నాయకులు కొండే నాగేశ్వరరావు అభినందించారు. ఈ మేరకు శనివారం శివను కలిసి పూలమాలతో సత్కరించారు. అనంతరం కొండే మాట్లాడుతూ దళిత వర్గానికి ప్రాధాన్యతనిచ్చిన ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.